ముందు అడిగేయి. లేకపోతే అమరవీరుల పాపం తగులుతుంది, నువ్వు చేయబోయే కార్యం కూడా వికారం అయిపోతుంది. ఎందుకంటే పైకెళ్ళి వాళ్ళు చూస్తుర్రు, మా కుటుంబాలకు అన్యాయం చేసింది ఎవరు, నేను తెలంగాణ కోసం చచ్చిపోతే, తెలంగాణ కోసం నా పానం తీసుకుంటే ఇవాళ వచ్చి పద్ధతి పట్టగానే అయిపోయిందా? వాళ్ళ కడుపులు నిండుతున్నాయా? వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా, కడుపు నిండా బువ్వ లేకుండా కన్నీళ్ళనే కడుపు నింపుకొని బతుకుతుర్రు వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేయి కవితమ్మ, నీ మంచికే చెప్తున్నా. ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకున్నదానివి కావాలి. అమరవీరుల కుటుంబాలను 900 మంది అమరవీరుల కుటుంబాలను నువ్వు ఆదుకుంటే తెలంగాణలో నువ్వే నెంబర్ 1. నర్సే తాత రోజు నీ ఇంటికాడే ఉంటాడు, నీ వార్తే చదువుతాడు. రేపు రాబోయే రోజుల్లో ఇక నువ్వు కూడా ఏదో కొత్త పార్టీ అంటున్నావుగా, కొత్త పార్టీ పెడితే కూడా నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నిన్ను జనాలు ఆదరిస్తారు, అన్ని పార్టీలలో నిన్ను ఆదరిస్తారు. అన్ని పార్టీల్లో ఉన్న అభిమానులు అరే కవితమ్మ మంచి ఓ రామసక్కని కార్యం చేసిందిరా, అమరవీరుల కుటుంబాలు తెలంగాణ కోసం చచ్చిపోయిన కుటుంబాలను, అమరవీరుల కుటుంబాలను ఆదుకుందిరా, అప్పుడు నీ మీద ఉన్న మచ్చ కూడా పోద్ది, శారదా మచ్చ కూడా పోద్ది. తల్లి నువ్వేం చేస్తావో ఏం కాదో ఇగో నేను చెప్పినట్టు విను. ఈ 900 మంది అమరవీరుల కుటుంబాలకు నీ చేతనైన సాయం చెయ్యి. ఏం చేస్తావో నీ చేతనైన సాయం చెయ్యి. అప్పుడు నీకు ఊరూరా హారతి బట్టి, మంగళారతి బట్టి, పూలమాలలేసి స్వాగతం పలుకుతారు. లేకపోతే అడుగున నీకు గండాలే ఎదురవుతాయి. చూడు నా మాట తప్పకుండా చూడు, అడుగున నీకు గండాలే ఎదురవుతాయి. నేను చెప్పినట్టు నువ్వు ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే నీకు ఎంత రామసక్కదనంగా నీ కార్యం ముంగడబడుతుందో చూడు. ఇక ఇంతకన్నా మంచివాడు చెప్తే లేడు నీకు. అది వెళ్ళాక మనం బస్సు అనుకున్నాం కదా, ఆ బస్సు కథ కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఇగోది ఇంకా ఈ కథ స్లీపర్ బస్సులతో యమ డేంజర్. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో 19 మందిని విగత జీవులుగా చేసిన వేమూరి కావేరీ ట్రావెల్స్ అక్రమ భాగవతం తేటతెల్లమైంది. ఆ సంస్థ నిర్వహించిన ఈ బస్సు సీటింగు క్యారియరే కానీ స్లీపర్ సర్వీసు కాదని తేలింది. వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరిట హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం రూట్లలో టూరిస్టు పర్మిషన్లతో పర్యాటక ప్రాంతాలకు బస్సులను తిప్పే సంస్థగా నమోదయ్యింది. తెలంగాణకు చెందిన హెబ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ ఈ బస్సును 2018లో కొనుగోలు చేసి 2023 వరకు నిర్వహించింది. ఆ తరువాత వేమూరి వినోద్ కుమార్ ఈ బస్సును కొనుగోలు చేసి ఎన్ఓసి తీసుకొని కేంద్రపాలిత ప్రాంతమైన డయ్యూ డామన్లో తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. ఇక చూసుకోరి, ఇక్కడే వేమూరి కావేరీ సంస్థ అక్రమానికి తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు కొంత కఠినంగా ఉంటారన్న అంచనాతో డయ్యూ డామన్లో చేశారు. వాస్తవానికి ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉంది. డయ్యూ డామన్లో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్న కావేరీ ట్రావెల్స్ ఒడిశాలోని రాయగడలో ఆల్ట్రేషన్ ఫిట్నెస్ చేయించుకున్నారు. రాయగడ అధికారులు ఆల్ట్రేషన్ ఫిట్నెస్ మంజూరు చేసేటప్పుడు బస్సు సామర్థ్యం, సీటింగ్ వివరాలను స్పష్టంగా పొందుపరిచారు. కేవలం ప్రమాదానికి గురైన బస్సుకు 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. కానీ కావేరీ ట్రావెల్స్ సంస్థ స్లీపర్ క్యారియర్గా మార్చింది. ఇలా మార్చడం బస్సు సామర్థ్యాన్ని అధిగమించడమే. డయ్యూ డామన్లో సీటింగ్ సామర్థ్యం ఉన్న బస్సు రవాణా పన్ను ఒక్క సీటుకు 450 మాత్రమే. అదే స్లీపర్ సీటు అయితే 800 అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సీటుకు 4,500 పన్ను చెల్లించాలి. అదే స్లీపర్ సీటుకు అయితే 12,000 చొప్పున ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాలి. ఇలా ట్యాక్స్లను ఎగవేసేందుకే వేమూరి కావేరీ ట్రావెల్స్ సంస్థ అక్రమ రిజిస్ట్రేషన్ ఆల్టరేషన్ చేయించింది. ఇగో ఇది భాగవతం. వీళ్ళ స్వార్థాలకు వీళ్ళ మోసాలకు ఇగో ఇయ్యాల నిట్ట నిలువున ఇయ్యాల పదుల సంఖ్యలో జనాల ప్రాణాలు గాలిలో కలిసినయి. ఇగో గిసవంటి మోతవరు తయారయ్యారు. అక్రమ మార్గం సంపాదించుకోవడానికి అక్రమ మార్గాలే ఎంచుకుంటుర్రు. చెమట తీసి కష్టపడి ఒళ్ళొంచి పనిచేసి 10వ పరకో సంపాదించుకుంటా అనేటోళ్ళు తక్కువైపోతున్నారు సమాజంలో. ఏమైనా నలిగిపోని బట్టలు వేసుకొని రంగురంగుల బట్టలు వేసుకొని ఒంటి నిండా బంగారు గొలుసులు పెట్టుకొని సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అక్రమ తవ్వలో పోవాలి, అక్రమ ఆస్తులు సంపాదించుకోవాలి. ఇదే యావ నడుస్తుంది. మారుర్రా. మీరు ఎంత మెరిసినా మీది ఉట్టితోలే. మళ్ళా కూడా చెప్తున్నా, మీరు ఎంత మెరిసినా మీది ఉట్టితోలే. మీరు ఎంత మురిసినా ఏదో ఓ రోజు మట్టిపాలే. ఎంత మెరిసినా ఉట్టితోలే, ఎంత మురిసినా మట్టిపాలే. కానీ ఈ అక్రమ తవ్వల్లో పోకుర్రా. భూమి మీదకి వచ్చినప్పుడు ఈ సమాజానికి ఏదో ఒకటి ఇచ్చిపోర్రా మాయలు. కానీ ఈ వార్త చూసినా కొంతమందిలోనైనా మార్పు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి.